నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో దంతాలపై కనిపించని క్లిప్లు, మగదోమ వీర్యంలో విషం, చూయింగ్ గమ్తో లాభాలెన్నో, పక్షవాతాన్ని నివారించుకోవచ్చా? ఇంకా హెల్త్ టిప్. ఎత్తుపళ్లను, ఎగుడు దిగుడు దంతాలను సరిచేయటానికి వాటిపై క్లిప్పుల్ని పెట్టడం మనకు తెలిసిందే. అయితే మొన్నటి వరకు కేవలం మెటల్ బ్రేసెస్ మాత్రమే మనకు అందుబాటులో ఉండేవి. వీటితో ఉన్న పెద్ద చిక్కేమిటంటే ఇవి బయటకు స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. దీంతో మెటల్ బ్రేసెస్ని పెట్టుకోవటం అనేది కొంత అసౌకర్యంగా ఉంటుంది. ఈ ఇబ్బందిని అధిగమిస్తూ ఇటీవలి కాలంలో మనకు ఇన్విజిబుల్ అంటే దంతాలపై బయటకు కనిపించని క్లిప్పులు వాడుకలోకి వచ్చాయి. దంతాల రంగుతో కలిసిపోయినట్లుగా ఉండే ఈ క్లిప్పుల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖానికి చిరునవ్వే అసలైన అందం. ఆ అరనవ్వులో ఎన్నెన్నో భావాలు, ఎంతో స్వయగం. ఆ క్షణంలో ఆనందం తాండవిస్తుంది, ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది, చక్కటి పలువరస పలకరిస్తుంది. అన్నీ కలిపి ప్రకృతిలోని కళాత్మక సౌందర్యం తడుక్కున మెరుస్తుంది. అందుకే చిరునవ్వుకు, ఆత్మవిశ్వాసానికి, పలువరసకు, అందానికి అంతటి విడదీయరాని బంధం. అయితే ఎగుడు దిగుడు పళ్ళు, మరీ ముందుకు తోసుకొచ్చే ఎత్తుపళ్ళు, పళ్ల మధ్య పెద్ద పెద్ద సందులు, అసహజంగా తయారైన చిగుళ్ళు ఇవి కేవలం నోటి ఆరోగ్యాన్నే కాదు, మొత్తం మనిషి అందాన్నే మార్చేస్తాయి. మనసులో న్యూనత పేరుకుపోయేలా చేసి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అయితే ఇవేవి సరిచేయలేనివి కాదు. వీటిని సరిచేసేందుకు దంత వైద్యంలో ఇవాళ బ్రేసెస్ రూపంలో చక్కటి పరిష్కారం ఉంది. ఒకప్పటిలో పైకి స్పష్టంగా కనిపించే మెటల్ బ్రేసెస్ స్థానంలో నేడు దంతాలపై కనిపించని క్లిప్పులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఎత్తు పళ్ళున్నా, లేదంటే ఎగుడు దిగుడు పళ్ళున్నా, లేదంటే వంకర పళ్ళున్నా వీటిని సరిచేయడానికి మనం క్లిప్స్ లేదంటే బ్రేసెస్ వేసి చికిత్స చేస్తూ ఉంటాం. ఆర్థోడాంటిక్స్లో మనకి ఎలాంటి క్లిప్స్ వేయాలి, ఎలాంటి ఫోర్స్ పెట్టాలి, ఎలాంటి వైర్స్ వాడాలి, అందులో కూడా ఈ క్లిప్స్ అనేటివి చిన్నగా అయిపోవటము, మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం క్లిప్స్ వాడటం అనేది మనకి ఈ మధ్య చూస్తున్నాం. దాని తర్వాత జనరేషన్ ఏంటంటే ఈ సెరామిక్ బ్రేసెస్, అంటే పంటి రంగులోనే ఈ క్లిప్స్ బ్రేసెస్ రావటం. సెరామిక్ బ్రేసెస్ వీటితో ఏంటంటే అసలు ఎక్కువ కనిపించకుండా మనం చికిత్స చేయటం అనేది మనకు తెలుస్తుంది, మనం చూసాం. సో సేమ్ టెక్నాలజీ, కానీ మనకి మెటల్గా కనిపించకుండా, అంటే స్పెషల్గా పిల్లల్లో మనం చూసినట్టయితే మెటల్ బ్రేసెస్ ఎక్కువగా చూస్తాం. కొంతమంది పిల్లలు ఏంటంటే ఇది చూడడానికి, నవ్వడానికి భయపడుతూ ఉంటారు ఇలా మెటల్ బ్రేసెస్ ఉండడం వల్ల. సో అలాంటి వాళ్ళకి ఈ సెరామిక్ బ్రేసెస్ పెట్టేసి చికిత్స చేస్తాం. దాని తర్వాత ఈ మధ్య కాలంలో మనకు కొత్తగా అలైనర్స్ అని మనకు అందుబాటులోకి వచ్చాయి. సో ఇదేంటంటే ఒక క్యాడ్ క్యామ్ టెక్నాలజీ, అంటే స్మైల్ డిజైనింగ్ కంప్యూటర్లో మనం చేసి దాని తర్వాత ఈ క్యాడ్ క్యామ్ టెక్నాలజీలో మనం తర్వాత మనకు ఎలా కనిపిస్తుంది, ముందే మనం ఆ పేషెంట్కి చూయించేలాగా 2Dలో 3Dలో స్కాన్స్ బట్టి మనకు చూయించి దాన్ని మనం కొన్ని అలైనర్స్, రిమూవబుల్ అలైనర్స్ డిజైన్ చేస్తున్నాం. సో మన టూత్ మూమెంట్ ఎలా అవుతుందనేది టెక్నిక్ సిమిలర్గా ఉన్నా మనం యూజ్ చేసే టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్డ్గా మార్పులు వచ్చాయి. సో దీంతో ఏంటంటే ఒకటి మనం ఫైనల్గా ఎలా కనిపిస్తుంది ముందే మనము చూడడానికి వీలుంటుంది. ఆల్మోస్ట్ 90 to 99% యాక్యురసీతో మనము వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి వీలుంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇవి తీసి పెట్టుకునే అలైనర్స్ లాంటివి ఉండడంతో మనకేంటంటే పేషెంట్ మళ్ళీ డెంటల్ సర్జన్ దగ్గర రావటము, ఆర్థోడాంటిస్ట్ దగ్గర చెకప్స్కి రావడానికి అవసరం లేదు. వాళ్ళే అలైనర్స్ మార్చుకొని చికిత్స చేసుకోవడానికి వీలుంటుంది. ఆల్మోస్ట్ 3 months to 6 months to సమ్టైమ్స్ సంవత్సరం వరకు కూడా డెంటల్ సర్జన్ చూడకుండా కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడానికి వీలుంటుంది. మూడోది ఏంటంటే ఇవి టోటల్గా ఇన్విజిబుల్, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఏంటంటే టోటల్గా అంటే ఎదుటి వారికి వీళ్ళు చికిత్స చేసుకుంటున్నారు అనేది కూడా తెలియకుండా మనం ట్రీట్మెంట్ చేయడానికి వీలుంటుంది. ఎత్తుపళ్ళు, ఎగుడు దిగుడు దంతాలతో బాధపడే వారికి బ్రేసెస్ ఒక చక్కటి పరిష్కారం. దంతాలు వంకరగా, ఎగుడు దిగుడుగా ఉన్నప్పుడు ముందుగా దంతాల నమూనా తీసుకొని పళ్ళు తొలగించకుండా సరిచేసే అవకాశాన్ని పరిశీలిస్తారు. తర్వాత బ్రేసెస్ను పళ్ల మీద అమర్చి వాటి మధ్య నుంచి సన్నటి తీగను తొడుగుతారు.
దానిని బిగించటం ద్వారా పళ్ల మీద ఒత్తిడి పెరిగేలా చేస్తారు. దీంతో క్రమంగా అవి లోపలి వైపు నెట్టుకుని వెళ్తాయి. 3 వారాలకు ఒకసారి తీగను సరిగ్గా గట్టిగా బిగించాల్సి ఉంటుంది. వీటి ద్వారా సాధారణంగా 6 నుంచి 8 నెలల్లో ఎత్తుపళ్లను సరిచేసుకోవచ్చు. ఎత్తుపళ్ళు ఉన్నవారు చిన్నతనంలోనే బ్రేసెస్ వాడటం మంచిది. వీటిల్లో అవసరమైనప్పుడు తీయటానికి వీలైనవి, ఎప్పుడూ లోపలే ఉండేవి అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పారదర్శకంగా ఉండే సిరమిక్ బ్రేసెస్ను ఎక్కువగా వాడుతున్నారు. ఇవి మెటల్ బ్రేసెస్లా పైకి ఎబ్బెట్టుగా కనిపించవు. ముందుగా ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ల కింద అలైనర్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనము చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అంటే బేసిక్ ట్రీట్మెంట్స్ చిన్న గ్యాప్స్ ఉన్నాయని కూడా పంటికి ఓవర్లాప్స్ ఉన్నాయని కూడా అలాంటి చిన్న చిన్న సింపుల్ ట్రీట్మెంట్స్ చికిత్స చేసే విధంగా మనం చేసేవాళ్ళం. సో కాంప్లికేటెడ్ కేసెస్ అంటే బాగా ఎత్తుగా ఉన్న పళ్ళు తీసేసి లోపల తీసుకెళ్తాం. అలాంటి కేసెస్ కానీ లేదంటే పంటి లోపల వైపు ఎక్కడన్నా పన్ను ఉంటే దాన్ని బయటికి లాగటం, ఇలాంటి కేసెస్ కానీ మనం అలైనర్స్తో పాసిబిలిటీ లేకుండే. ఇప్పుడు అలాంటి కేసెస్ని కూడా మనం ఈ డెంటల్ అలైనర్స్తో మనం చికిత్స చేయడానికి వీలుంది. సో ఇదే ఈ మధ్యకాలంలో వచ్చిన డెంటల్ అలైనర్స్తో వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీ. రెండోది ఏంటంటే ఇప్పుడు యూజ్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI వాడుతూ మనము AI మరియు CAD/CAM వాడుతూ మనము ఎలాంటి కేసు ఉన్నా అని కూడా మనం వాటిని ఎలా చికిత్స చేయాలనేది మనకి కంప్యూటర్ ద్వారా తెలుస్తుంది. సో మనకి సిస్టమ్ AI మనకు సజెస్ట్ చేస్తుంది ఎలాంటి ట్రీట్మెంట్ మనకి బాగా పనికొస్తుంది, ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే మనకి బాగా ఉంటుంది అనేది AI ద్వారా మనము వాటి టెక్నాలజీని వాడుకుంటూ మనము ఆ పేషెంట్కి ఎలా సూట్ అవుతుందో చూసి దానికి బెస్ట్ ఆప్షన్ మనం ప్రొవైడ్ చేయడానికి వీలుంటుంది. సో హ్యూమన్ ఎర్రర్ లేదంటే ఎర్రర్ని బాగా తగ్గించేస్తున్నాం మనం ఈ AI టెక్నాలజీ వాడుతూ. AI అండ్ మనం CAD/CAM వాడుతూ హ్యూమన్ ఎర్రర్ని తగ్గించేసి ఎగ్జాక్ట్ టు ఎగ్జాక్ట్ మనకు ఎలా కావాలనో మనకు కంప్యూటర్లో డిజైన్ అయ్యి వస్తుంది. సో దీంతో పాటు మనకి చికిత్స మనం ఎంత టైం వరకు వాడతాము అంటే ఈ అలైనర్స్ ఎంతసేపు మనం వేసుకుంటాం దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ కూడా బాగా తొందరగా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇవే ఈ డెంటల్ అలైనర్స్ అడ్వాంటేజ్. బ్రేసెస్ అనగానే స్కూలు, టీనేజ్ పిల్లలు గుర్తొస్తారు. నవ్వినప్పుడు తళుక్కున మెరుస్తూ కనిపించే ఆ స్టీల్ బ్రేసెస్ను చూసి మనం ఇబ్బందికి లోనవుతూ ఉంటాం. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఇవాళ అందుబాటులో ఉన్న ఇన్విజిబుల్ బ్రేసెస్తో ఈ సమస్యను చక్కగా అధిగమించవచ్చు. వీటిని సమస్య తీవ్రతను బట్టి 6 నుంచి 15 నెలలు వాడుకోవాల్సి ఉంటుంది. పళ్ళు ఇరుకుగా ఉండి ఒకదానిపై మరొకటి ఎక్కినట్టు కనిపించే సమస్య ఉన్న వాళ్లకు ఈ బ్రేసెస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వీటిని ధరించడం వల్ల 9 నుంచి 12 నెలల్లో పలు వరుస కుదురుగా మారిపోతుంది. అలాగే ఇంటర్ ప్రాక్సిమల్ రిడక్షన్ అనే ప్రక్రియతో కూడా దంతాలను సరిదిద్దుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. చూడటానికి చిన్ని ప్రాణుల్లా కనిపించే దోమలు తెచ్చిపెడుతున్న వ్యాధుల జాబితా పెద్దదే. ఇల్లు, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటం, పారిశుద్ధ్యం లోపించడం వంటి కారణాలతో దోమలు అపారంగా తమ సంతతిని వృద్ధి చేసుకుంటూ తమతో పాటే వ్యాధుల్ని కూడా వ్యాప్తి చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణాంతక జబ్బుల్ని కూడా తెచ్చిపెడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో దోమల బెడదను వదిలించేందుకు పరిశోధకులు ఓ సరికొత్త ప్రయోగం చేశారు. వ్యాధులు సోకడానికి ప్రధాన కారణమైన ఆడదోమలకు చెక్ పెట్టేలా శాస్త్రవేత్తలు ఒక కొత్త పరిష్కారంతో ముందుకొచ్చారు. ఉష్ణమండల ప్రాంతాల్లో దోమకాటు వల్ల విజృంభిస్తున్న డెంగీ, మలేరియా వంటి వ్యాధుల కట్టడి కోసం ఆస్ట్రేలియాలోని మాక్వేరీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఆడదోమల్ని చంపేందుకు మగదోమల్నే ఆయుధాలుగా వాడాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు మనుషుల్ని కుట్టే ఆడదోమలతో సంభోగం జరిపే మగదోమల వీర్యాన్ని విషపూరితం చేయాలని యోచిస్తున్నారు. ఇలా చేయటం వల్ల పురుగు మందుల్లా ఇతర ప్రయోజనకర జాతులకు నష్టం జరగకుండానే దోమల బెడదను వదిలించుకోవచ్చని వారు వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించి ఈగలపై జరిపిన ప్రయోగంలో ఆడ ఈగల జీవితకాలం గణనీయంగా తగ్గిపోయినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే దీనివల్ల మనుషులు, ఇతర జీవజాతులకు ఎలాంటి హాని లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఆ ప్రయోగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే దిశగా ముందుకు వెడతామని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
చూయింగ్ గమ్ నమలడాన్ని మనలో చాలామంది బాగా ఇష్టపడతారు. నోరు దుర్వాసన రాకుండా ఉండేందుకు, తాజాదనం ఉండేందుకు తరచుగా నోట్లో ఏదో ఒక చూయింగ్ గమ్ పెట్టేసుకుని చప్పరిస్తూ ఉంటారు. ఇలా చూయింగ్ గమ్ నమలటం వల్ల నిజానికి మన ఆరోగ్యానికి కొంత మేలే జరుగుతుంది. నోట్లో లాలాజలం ఉత్పత్తి చక్కగా ఉంటుందని, ఒత్తిడి తగ్గుతుందని, నోటికి మంచి వ్యాయామం లభిస్తుందని చెబుతారు డాక్టర్లు. చూయింగ్ గమ్ నమలడంతో వనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సరదాకో, కాలక్షేపానికో, తిన్నది అరగటానికో, నోటిని తాజాగా ఉంచేందుకో చూయింగ్ గమ్ నములుతూ ఉంటారని అనుకుంటాం. కానీ ఒత్తిడిని తగ్గించుకోవటానికే చాలామంది దీన్ని తింటారు. ముఖ్యంగా క్రీడాకారులు నమిలేది అందుకే. ఎవరే కారణంతో తిన్నా చూయింగ్ గమ్ తినటం వల్ల భయం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఒత్తిడి, ఆందోళన, భయాలకే కారణమైన అడ్రినలిన్ అనే హార్మోన్ స్రావాన్ని ఇది అడ్డుకోవటంతో ఆయా పరిస్థితుల్లో దీన్ని తినటం వల్ల ధైర్యంగా ఉంటుందట. చూయింగ్ గమ్తో మెదడుకి రక్త ప్రసరణ జరిగి జ్ఞాపక శక్తి పెరిగినట్లు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. జిహ్వ చాపల్యాన్ని తగ్గిస్తుందని లూసియానా విశ్వవిద్యాలయం పేర్కొంటోంది. అందుకే కొవ్వు, క్యాలరీలు ఎక్కువగా ఉండే స్నాక్స్ తినాలనిపించినప్పుడు చూయింగ్ గమ్ నమిలితే వాటి మీదకు మనసు పోకుండా ఉంటుందని, దాంతో బరువు తగ్గుతారని రోడ్ యూనివర్సిటీ నిపుణులు పేర్కొంటున్నారు. జిగురు నమిలే వాళ్లు మిగిలిన వాళ్లకన్నా 68% క్యాలరీలు తక్కువగా తీసుకుంటున్నారని, క్యాలరీలు కూడా 5% అదనంగా ఖర్చవుతాయని గుర్తించారు. పేగు సర్జరీ జరిగిన వాళ్లు 4 గంటలకోసారి 15 నిమిషాల పాటు దీన్ని నమలటం వల్ల త్వరగా కోలుకున్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ధూమపానం అలవాటు ఓ పట్టాన పోదు. అలాంటి వాళ్లు చూయింగ్ గమ్ నమిలితే కొంతవరకు ఆ అలవాటును తగ్గించుకోవచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఆకలిగా ఉన్నప్పుడు జిగురుని నమలకూడదు. ఏదో తింటున్నాం అన్న సంకేతాలు మెదడు నుంచి పొట్టకు చేరి జఠర రసాలు ఊరటంతో అల్సర్లకు దారితీస్తుంది. అదే భోజనానంతరం తింటే త్వరగా జీర్ణమవుతుంది అంటున్నారు నిపుణులు. చూయింగ్ గమ్ నోట్లోని బ్యాక్టీరియాని పెరగకుండా చేసి దంతాల్ని సంరక్షిస్తుంది. అలాగని అతి దేనికి పనికిరాదు. ఇందులో కలిపే సార్బిటాల్ అనే లాక్సేటివ్ పదార్థం డయేరియాకి, నొప్పికి కారణమవుతుంది. సహజమైన జిగురుతో చేసిన కృత్రిమ జిగురు వాడినా ఏదైనా గానీ చూయింగ్ గమ్ని నమిలి ఊసేయాలే గాని మింగకూడదు. ఇది పొట్టలో జీర్ణం కాదు. పొరపాటున మింగినా బయటకు వెళ్లిపోతుంది. అలాగని తరచూ మింగితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే వీటిని ఎక్కడంటే అక్కడ కాకుండా కాగితంతో చుట్టి చెత్తబుట్టలోనే పారేయాలి. లేకపోతే పర్యావరణ పరంగా ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి. పక్షవాతం చెట్టంత మనిషిని క్షణాల్లో కుప్పకూల్చే ఒక పెను ఉత్పాతం. దీని బారిన పడ్డాక మన శరీరంలో సగభాగం చచ్చుబడిపోతుంది. కాలు చెయ్యి ఆడదు, నోటి మాట రాదు. మొత్తంగా ఆ మనిషి అనుభవించే దురావస్థకు అంతుండదు. సమాజంలో అధిక సంఖ్యలో ప్రజలను వైకల్యం బారిన పడేస్తున్న అతిపెద్ద సమస్య పక్షవాతమే అంటారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో అసలు పక్షవాతం ఎందుకొస్తుందో, ఆధునిక వైద్యంలో పక్షవాతానికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం అంటే ఏంటి, ఎందుకొస్తుంది? బ్రెయిన్ స్ట్రోక్ అంటే చాలామందికి హార్ట్ స్ట్రోక్ అంటే తెలుసు, అంటే హార్ట్లో రక్తనాళం ఆగిపోయి గుండె ఆగిపోవటం అని. అలానే ఇది బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు కూడా పూడుకుపోయినా, బ్రెయిన్కి రక్తం సరిగ్గా అందకపోయినా దాన్నే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. దాన్నే పక్షవాతము, పెరాలసిస్, మెదడులో నరాలు చిట్లిని ఇలా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారండి. ఇది ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు బ్రెయిన్కి ఒక పైపులో నీరులో ఎలా వెళ్తుందో బ్రెయిన్కి కూడా రక్తనాళాల నుంచి రక్తం అలా వెళ్తూ ఉంటుంది. సో బ్రెయిన్కి కావాల్సిన గ్లూకోజు, ఆక్సిజన్ అన్నీ ఇలా సప్లై అవుతూ ఉంటాయి. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ లైక్ షుగర్ కంట్రోల్ అవ్వకపోయినా, బీపీ కంట్రోల్ అవ్వకపోయినా, సిగరెట్లు, మందు, ఆల్కహాల్ ఇలాంటి అన్ని కారణాల వల్ల ఇప్పుడు ఒక పైప్లో చెత్త పేరుకుపోయి గ్రాడ్యువల్గా నేరో అయిపోతే ఎలా అవుతుందో అలానే రక్తనాళాల్లో కూడా ఈ కొలెస్ట్రాల్ ఇవంతా రక్తనాళాల్లో చేరి ఆ వెళ్ళే పాత అనేది చిన్నగా అయిపోతే ఆ వెళ్ళే రక్తము బ్రెయిన్కి అందక ఈ స్ట్రోక్ వస్తూ ఉంటుందండి. ఇవి స్ట్రోక్ జనరల్గా 2 రకాలు ఉంటాయి. ఇస్కీమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే ఈ వెళ్ళే రక్తనాళం అనేది పూర్తిగా మూసుకుపోయినప్పుడు ఆ రక్తం అనేది వెళ్ళక వచ్చేది ఇస్కీమిక్ స్ట్రోక్. అదే రక్తనాళం చిట్లిపోయి బ్లడ్ అంతా బ్లీడింగ్ బయటకు వచ్చేస్తే
ఆ ప్రెషర్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయితే అది వచ్చేది హెమరేజిక్ స్ట్రోక్ అంటారండి. పక్షవాతం లక్షణాలు ఎలా ఉంటాయి? ఒక పేషెంట్కి స్ట్రోక్ వచ్చింది అని మనం ఎప్పుడు గుర్తిస్తామంటే WHO ఒక నిమోనిక్ కూడా చెప్పింది, బీ ఫాస్ట్. బీ అంటే బ్యాలెన్స్, అంటే అప్పటిదాకా స్టేబుల్గా నార్మల్గా ఉన్న మనిషి సరిగ్గా నడవలేక అటు ఇటు తూలి పడిపోతున్నా, అంటే ఒక తాగిన మనిషి ఎలా ఉంటారో ఏం తాగకుండానే అలా ఎపీరెన్స్ వచ్చినా దానికి కూడా స్ట్రోక్ లక్షణం అవ్వచ్చు. ఈ అంటే ఐస్, చూపు మందగించిపోయినా, సడన్గా చూపు అంతా నల్లగా అయిపోయినా, రెండు వస్తువులు కనిపిస్తున్నా అది కూడా స్ట్రోక్ లక్షణం అవ్వచ్చు. నెక్స్ట్ ఎఫ్ అంటే ఫేస్, అంటే మూతి ఒకవైపు వంకరైపోయినా, కనురెప్పలు వాలిపోయినా అది కూడా స్ట్రోక్ లక్షణం అవ్వచ్చు. నెక్స్ట్ ఏ అంటే ఆర్మ్స్, అంటే చెయ్యి కాలు వీక్ అయిపోతుంది. ఇది కామన్గా అందరికీ తెలిసిన లక్షణమే. జనరల్గా 2 చేతులు పైకి లేపమని చెప్పినప్పుడు వీక్గా ఉన్న చెయ్యి ఇలా కిందకి పడిపోతుంది. అలా పడిపోతుంది అన్న అది స్ట్రోక్ లక్షణం అవ్వచ్చు. ఎస్ అంటే స్పీచ్ అండి. స్పీచ్ అంటే మాట బొద్దుగా వచ్చినా, కొందరైతే అసలు మాట కూడా బయటికి రాకుండా అంత కంప్లీట్ మ్యూట్ అయిపోతారు. ఇవన్నీ స్ట్రోక్ లక్షణాలు. ఇలాంటి ఏ లక్షణం వచ్చినా టీ అంటే టైం, వెంటనే హాస్పిటల్కి 108కి ఫోన్ చేసి వారు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఈ మేజర్గా వచ్చే సిమ్టమ్స్. ఇంకా చిన్న వేరే కూడా ఉంటాయండి. లైక్ సడన్గా సివియర్గా తలనొప్పి వచ్చినా, ఫిట్స్ వచ్చేసినా సడన్గా, అండ్ స్పృహ లేకుండా పడిపోయినా, ఇలాంటివన్నీ కూడా స్ట్రోక్ లక్షణాలు అవ్వచ్చు. పక్షవాతాన్ని గుర్తించిన తరువాత ఎంత సమయంలోపు ఆసుపత్రికి చేరుకోవాలి? స్ట్రోక్ వస్తే 1 సెకండ్కి దాదాపు 32,000 బ్రెయిన్ సెల్స్ చనిపోతాయి. అంటే సుమారు నిమిషానికి 20 లక్షల బ్రెయిన్ సెల్స్ చనిపోతాయి. అంటే నిమిషానికి 20 లక్షల సెల్స్. సో ఐడియల్గా స్ట్రోక్ వచ్చినప్పుడు లెస్ దాన్ 1 అవర్లో హాస్పిటల్కి తీసుకెళ్తే చాలా వరకు ట్రీట్మెంట్ అవుతుంది అండి. ఐడియల్గా గోల్డెన్ అవర్ అనేది ఏంటంటే మనకి ఇలా ఎక్కడైనా పూడిక వచ్చినప్పుడు ఎమర్జెన్సీగా ఒక థ్రాంబోలైసిస్ అనే ఇంజెక్షన్ ఇస్తాము. అది ఇంజెక్షన్ ఏంటంటే ఐడియల్గా 3 గంటల లోపల ఇవ్వాలి, లేదు అంటే 4.5 గంటల లోపల ఇవ్వాలి. వన్స్ 4.5 గంటలు దాటింది అంటే మనం ఇంజెక్షన్ ఇవ్వడానికి ఇంజెక్షన్ ఇవ్వలేము, అండ్ చాలా వరకు అప్పటికే బ్రెయిన్ డ్యామేజ్ కూడా అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైనా ఐడియల్గా 1 అవర్, అట్లీస్ట్ 4.5 అవర్స్ లోపు అర్జెంటుగా మీరు హాస్పిటల్కి, అది కూడా న్యూరో ఫిజిషియన్ దగ్గరికి తీసుకెళ్తే ఈ ఇంజెక్షన్ అందితే చాలా వరకు రికవరీ మనం చూడొచ్చండి. పక్షవాతానికి చికిత్స ఎలా ఉంటుంది? ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ హాస్పిటల్కి రాగానే ముందు అతన్ని క్లినికల్గా చూస్తామండి. అంటే అతనికి స్కోరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అతను మాట ఎలా మాట్లాడుతున్నాడు, ఎంత స్పృహలో ఉన్నాడు, చెయ్యి కాలు ఎంత వీక్ ఉంది, ఇలా ఒక అసెస్ చేసి సివియారిటీ ఎలా ఉంటుందో ఒక అసెస్మెంట్కి వస్తామండి. తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్కాన్ చేయాల్సి ఉంటుంది, ఐదర్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ. ఎందుకు స్కాన్ అంటే ఇందాక మీకు చెప్పాను కదా స్ట్రోక్లో 2 రకాలని, ఇస్కిమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్. రక్తనాళం పూడుకుపోవటం, రక్తనాళం చిట్లటం, రెండిటికి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుందండి. సో ఇందులో ఏ రకమో తెలుసుకోవడానికి మనకి స్కాన్ కావాల్సి ఉంటుంది. స్కాన్లో బ్రెయిన్కి రక్తనాళాలు, రక్తం ఎంత వెళ్తుందో చూసే స్కాన్ కూడా చేస్తామండి. అందులో కనుక కంప్లీట్గా 100% కనుక అక్లూడ్ అయిపోతే ఐడియల్గా 6 నుంచి 8 గంటల్లో గుండెకి ఎలా అయితే మనం యాంజియో చేసి స్టెంట్ వేస్తున్నామో అలానే ఒక 6 నుంచి 8 గంటల్లో మన బ్రెయిన్ రక్తనాళాలకు కూడా స్టెంట్ వేయొచ్చండి. అది కూడా కొందరి పీపుల్కే పాసిబుల్ అవుతుంది. అలా స్టెంట్ వేయటం వల్ల చాలా వరకు రికవరీ వస్తుంది. వన్స్ ఈ 8 గంటలు కూడా దాటేసింది అంటే కనుక మెజారిటీ మనం మందులు, సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఇవ్వాల్సి ఉంటుందండి. అంటే ఎలాంటి ట్రీట్మెంట్ అంటే రక్తం పలచబడి బ్రెయిన్కి ఎక్కువ రక్తం వెళ్ళే మాత్రలు, అండ్ తలలో ప్రెషర్ పెరగకుండా ఉండే మాత్రలు, ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటామండి. బ్రెయిన్లో అది డ్యామేజ్ అయిన పార్ట్ వల్ల అక్కడ కూడా వాపు వస్తూ ఉంటుంది, దాన్నే ఎడిమా అంటారు. సో ఈ ఎడిమా కూడా 3వ రోజు, 4వ రోజు, 5వ రోజుకి పెరుగుతూ ఉంటుంది. సో నార్మల్గా ఉన్న పక్క బ్రెయిన్ కూడా ఇది డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. దానికి కూడా ఎడిమా పెరగకుండా మందులు అవన్నీ పెడతామండి. అది ఇంకా ఎక్కువ ప్రెషర్ అయ్యి కంట్రోల్లో కనుక లేకపోతే ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ కోమాలోకి వెళ్తున్నారు పేషెంట్ అంటే లైఫ్ సేవింగ్ డికంప్రెషన్ క్రేనియోటమీ అనే సర్జరీ కూడా చేస్తామండి. పక్షవాతానికి చికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్ట్రోక్ పేషెంట్ అప్పుడు లైఫ్ సేవ్ అయ్యి డిశ్చార్జ్ అయిన తర్వాత కొందరికి చాలా వరకు రికవరీ ఉంటుందండి. కొందరికి సివియర్గా ఉంటారు, అంటే మైల్డ్గా ఉంటారు, సివియర్గా ఉంటారు. ఈ మైల్డ్గా ఉన్న పేషెంట్స్కి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, స్ట్రోక్ వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలి. ఈ మైల్డ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే 6 నెలలు, సంవత్సరం తర్వాత నాకు బాగానే ఉందిలే అని చెప్పి మందులు ఆపేస్తారు. మందులు ఆపేశారంటే మళ్ళీ ఇంకో స్ట్రోక్ తప్పకుండా వస్తుందండి. వన్స్ స్ట్రోక్ వచ్చింది అంటే జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలి.
అండ్ ఈ సివియర్ అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫిజియో అండి. ఈ ఫిజియో చేస్తూ ఉండాలి. ఫిజియోలో కూడా జనరల్ ఎక్సర్సైజ్, ఇప్పుడు వీక్నెస్ ఉన్న హ్యాండ్ లెగ్కి రెగ్యులర్గా ఫిజియో చేస్తూ ఉంటే శక్తి వస్తూ ఉంటుంది. స్పీచ్ ఫిజియో, మాటకి ఫిజియో చేయాలి. ఆక్యుపేషనల్ థెరపీ, సైకోజెనిక్ థెరపీ, ఇలాంటి సెవరల్ థెరపీలో రిహాబిలిటేషన్ అనేది చేస్తూ ఉండాలండి. పక్షవాతాన్ని నివారించుకోవచ్చా? రెగ్యులర్గా బీపీ మందులు వాడటం, బీపీ ఎప్పుడు చెక్ చేసుకుంటూ <140/100 కన్నా బీపీ తక్కువ ఉండాలండి. అండ్ షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి. అండ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనే LDL వాల్యూ <100 ఉండేటట్టు చూసుకోవాలండి. గుడ్ కొలెస్ట్రాల్ అనే HDL వాల్యూ <60 ఉండేటట్టు చూసుకోవాలండి. దానికి తగ్గట్టు మన లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకోవటం, మందులు వాడటం చేస్తూ ఉండాలి. అండ్ ఒబిసిటీ, వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వెయిట్ అనేది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ వెయిట్ తగ్గించుకోవాలి. ఐడియల్లీ BMI <25 ఉంటే బెటర్ అండి. స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. పక్షవాతానికి అవగాహనే అసలైన మందు. పక్షవాతాన్ని తెచ్చిపెట్టే హై బీపీ, షుగర్ వంటి వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. తరచూ ముందస్తు పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. పక్షవాతం సంభవించిన గంటలోపే ఆసుపత్రికి చేరుకుని తగిన వైద్య సాయం పొందాలి. అప్పుడే మనం పక్షవాతాన్ని జయించగలం. ఒక చిన్న చిట్కా మీకోసం. కళ్ల కింద నల్లటి వలయాలతో బాధపడుతున్నప్పుడు రాత్రిపూట పడుకునే ముందు కాసేపు గోరువెచ్చటి ఆముదంతో కళ్ల కింద మృదువుగా మర్దన చేయటాన్ని అలవాటు చేసుకోండి. నిత్యం ఇలా చేస్తూ ఉంటే కళ్ల కింద నల్లటి వలయాలు క్రమేపీ మాయమైపోతాయి.